మేడ్చల్ జిల్లా సామీర్పేటలో గ్యాస్ సిలిండర్ల సరఫరా అస్తవ్యస్తంగా మారింది. స్థానిక దత్తాత్రేయ భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ కోసం వినియోగదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. బుకింగ్ చేసిన సమయానికి గ్యాస్ అందడం లేదంటూ వందలాది మంది ప్రజలు సిలిండర్లతో రోడ్డుపైకి వచ్చి క్యూ కట్టారు. సామీర్పేటలోని దత్తాత్రేయ భారత్ గ్యాస్ ఏజెన్సీ ముందు ఉదయం 6 గంటల నుంచే వినియోగదారులు బారులు తీరారు. సుమారు 500 మందికి పైగా సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ బుకింగ్ చేసి 20 రోజులు గడుస్తున్నా ఇంటికి డెలివరీ కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పని పాటలు వదులుకొని ఇలా క్యూలైన్లో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై దత్తాత్రేయ ఏజెన్సీ ప్రతినిధి చందు మాట్లాడుతూ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఏజెన్సీ వద్ద అందరికీ సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వరుస క్రమంలో అందరికీ సిలిండర్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. సరఫరాలో ఉన్న సాంకేతికత ఇబ్బందుల వల్లే కొంత జాప్యం జరిగిందని ఆయన వివరించారు. దత్తాత్రేయ భారత్ గ్యాస్ ఏజెన్సీ షామీర్పేట. మనము ముఖ్యంగా షార్టేజ్ అనేది ఏం లేదు. పబ్లిక్ ఎక్కువగా ప్యానిక్ అయిపోతున్నారు. సిలిండర్ దొరకదేమో, రాదేమో అన్న ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలను ఆధారంగా చేసుకొని అది చేస్తున్నారు. దయచేసి మీరు ఇంట్లోనే ఉండండి, మేము మీ ఇంటికే హోమ్ డెలివరీ చేస్తాము. బుకింగ్ చేసిన ఒక వారం రోజుల లోపల పంపిస్తాము. అంటే కొంత పబ్లిక్ ప్యానిక్ అయిపోయి ఇక్కడికి రావడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే మొదలుగా బుక్ చేస్తారో వారికి మాత్రమే మేము సిలిండర్ ఇస్తాము. బుకింగ్ ఉండి మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ అయితేనే సిలిండర్ అనేది డెలివరీ అవుతుంది. లేదు, అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే కస్టమర్కు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ అయిన తర్వాతనే మనము ఎంటర్ అయితేనే సిలిండర్ అనేది డెలివరీ అవుతుంది. పక్కదారి పట్టియడానికి ఏముండదు. ఎవరైతే కస్టమర్ బుక్ చేస్తారో ఆ బుకింగ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటేనే దానికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. వారికి మాత్రం సరిపడా ఎప్పుడు నేను మెయింటైన్ చేస్తాను. కొంచెం పబ్లిక్ ప్యానిక్ అవ్వడం వలన కొంచెము ఒక్కరోజు 2 రోజులు అన్నట్టు అటు ఇటుగా వెనక ముందు అనేది అవుతుంది. పబ్లిక్ ఏం లేదండి, వాళ్ళ ఇళ్లలోనే ఉండండి, మేము హ్యాపీగా హోమ్ డెలివరీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర సరి అయినటువంటి నిల్వలు వస్తాయి. ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు.